First of all, after we conceived, we came to Fernando Hospital under consultation of Dr. Sridevi. డాక్టర్ శ్రీదేవి గురించి చెప్పాలంటే చాలా బాగా కేర్ తీసుకొని ఫస్ట్ కన్సీవేషన్ ఫస్ట్ డెలివరీ కాబట్టి చాలా బాగా చెప్పడం, డెలివరీ గురించి కానీ ఏ మంత్లో ఏమేమి డైట్ తీసుకోవడం కానీ ఎక్సర్సైజెస్ కానీ చాలా బాగా చెప్పారు. మిడ్వైఫ్ జయశ్రీ అండ్ మిడ్వైఫ్ అనిత. సో ఇద్దరు చాలా బాగా మిడ్వైఫ్ గురించి చెప్పడం కానీ అసలు వీ హ్యావ్ నో ఐడియా అబౌట్ మిడ్వైఫ్ యాక్చువల్లీ. సో వాట్ ఈస్ మిడ్వైఫ్ అండ్ మనకి లేబర్లో ఏమేమి అవుతాయి, ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, ఏం ఎక్సర్సైజెస్ చేస్తే మీ లేబర్ అనేది చాలా స్మూత్గా అయిపోతుందో దే బోత్ టోల్డ్ వెరీ వెల్ యాక్చువల్లీ. ఎస్టర్డే వీ హ్యావ్ డెలివర్డ్ ఎ బేబీ బాయ్ with the whole help of midwives and doctors. నైస్లీ అంటే మీకు పెయిన్ రాకుండా, మీకు పెయిన్ రిలీఫ్ ఎలా ఉండాలి, లైక్ బర్తింగ్ బాల్తో కానీ పీనట్ బాల్తో కానీ ఎక్సర్సైజెస్ చెప్పడం కానీ, మనతో వాళ్ళు చేయించడం కానీ, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానీ. సో మనకి ఏదైతే పెయిన్ రిలీఫ్ ఉంటుందో వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు అందులో. అండ్ ఆఫ్టర్ దట్ మా లేబర్ హార్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 to 9 hours పీరియడ్ ఆఫ్ టైం వెళ్ళింది. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మిడ్వైఫ్స్ అనేవాళ్ళు చాలా మనకి ఆ పెయిన్ నుంచి చాలా రిలీఫ్ అయ్యేలా చూసుకుంటారు. సో ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ దే కేర్ ఫర్ అవర్ సెల్ఫ్స్. మిడ్వైఫ్ అనేవాళ్ళు మనకి చాలా బాగా సపోర్ట్ చేసి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మనకి బేబీని మన చేతిలో పెట్టేంత వరకు ఫుల్ సపోర్ట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. వైల్ డెలివరీ అయ్యేటప్పుడు కూడా బేబీని మన దగ్గర పెట్టడం కానీ, మన షోల్డర్ మీద పెట్టడం కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఏది ఉన్నా అప్పుడే లైక్ బేస్డ్ ఆన్ ద బేబీ కండిషన్స్ దే డూ ఆల్ దీస్ థింగ్స్. A special thanks to Dr. Sridevi, midwife Jayashree and Anita and supporting staff.